నమస్తే తెలంగాణ ప్రజలు, ఒకసారి కింద వీడియో చూడండి. తెలంగాణ ప్రజలు, వరదల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచె రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఎప్పుడు వరదలు వచ్చినా, ఎప్పుడు జనాలు కష్టాల్లో ఉన్నా, రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా చెప్పిన వెంటనే ఈరోజు అధికారులతోని సమీక్ష నిర్వహించి ముప్పు ప్రాంతాలకు, విపత్కర ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు ధైర్యంగా ఉండి అక్కడ ఉన్న అధికారులకు కఠిన ఆంక్షలు పెట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న రేవంత్ అన్న. ఈ వీడియోలు చూడండి తెలంగాణ ప్రజలు. రేవంత్ అన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన కాంచెలి ఏ సంవత్సరం ఏ వర్షాకాలంలో వరదలు వచ్చినా రేవంత్ అన్న గతంలో ఖమ్మం ప్రాంతానికి వెళ్లి వరద సమయంలో అక్కడ ఉన్న మంత్రులను, అదేవిధంగా అధికారులను సమీక్ష నిర్వహించి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్లో మహబూబాద్, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వరదకు వచ్చిన ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలబడి వెంటనే చర్యలు తీసుకున్న పరిస్థితి. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ ఎప్పుడు ఫామ్ హౌస్ ను విడిచి ప్రజల కష్టాల్లో ఉన్న విపత్కర పరిస్థితుల్లో కూడా ఏ రోజు ప్రజలకు అండగా నిలబడ్డ పరిస్థితి లేదు. ఆ ప్రాంతాలను పరిశీలించిన పరిస్థితి లేదు. ఈరోజు ముఖ్యమంత్రి తానే ఒక సామాన్యుడిగా ప్రజల వద్దకు వెళ్ళి ఆ భయభ్రాంతులతో గురైన, వరదలకు ముప్పులకు గురైన ప్రాంతాలను పరిశీలించి అధికారులకు సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడ ఏం చర్యలు తీసుకోవాలనేది అధికారులతోని రివ్యూ మీటింగులు పెట్టి ఈరోజు రేవంత్ అన్న ఎప్పుడు ప్రజల మధ్యలోనే ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజల కొరకే పనిచేస్తున్న నాయకుడు.